ఏదెను తోటకు వెలుపల ఆదాము మరియు హవ్వలకు ఇద్దరు కుమారులు పుట్టారు. వారి పేర్లు కయీను మరియు హేబేలు. కయీను వ్యవసాయం చేసేవాడు, హేబేలు గొర్రెలను కాచేవాడు. కొంతకాలం తరువాత కయీను మరియు హేబేలు దేవునికి అర్పణలు తీసుకువచ్చారు. కయీను తన పంటలో నుండి వచ్చిన ఫలాలను దేవునికి అర్పించాడు. అయితే హేబేలు తన మందలోని తొలిపుట్టిన వాటిలో నుండి ఉత్తమమైనదాన్ని దేవునికి విశ్వాసంతో అర్పించాడు. ఇద్దరూ దేవుని సన్నిధిలో తమ అర్పణలను సమర్పించారు. దేవుడు అబేలు అర్పణను స్వీకరించాడు. కాని కయీను తన పంటల నుండి తీసుకువచ్చిన అర్పణను దేవుడు అంగీకరించలేదా? దీన్ని చూసిన కయీనులో నిరాశ మొదలైంది. ఆ నిరాశ క్రమంగా అసూయగా, కోపంగా మారింది. హేబేలు పట్ల కయీను హృదయంలో ద్వేషం పెరగడం ప్రారంభమైంది. దేవుడు హెచ్చరించినప్పటికీ కయీను తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. నాన్నతో పాటు పొలంలో రోజు అతడు తన తమ్ముడైన ఆబేలును పిలిచి తనతో పాటు పొలంలోకి రమ్మన్నాడు. నీ తమ్ముడు అబేలెక్కడున్నాడు? నేను నా సోదరునికి కాపలాదారుడినా? నాకు తెలీదు నా తమ్మునికి నేను కావలివాడనా? నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఇది చెప్తూ అతను కయీనును తిరుగుబోతులా తిరగమని శపించాడు. చిన్న విశ్వాసలేమి కారణంగా ఏదెను తోటను కోల్పోయిన నరుడు. ఇది మానవాళి ఆరంభం నాటి కథ. వచ్చే వీడియోలో మనం ఆ మహావరద వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకుందాం. ఇది నోవాహు కాలంలో వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ కథల కోసం ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.